హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేశానండి. నేను నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా కోడి కూడా కొయ్యలేదండి. కొంచెం ఎర్లీగా లేచాను. ఎందుకంటే ఏదైనా నాకు పని చేయాలి అని అంటే, కొత్త వస్తువు తీసుకున్నానంటే నాకు రాత్రి కొంచెం నిద్ర తక్కువే పడుతుందండి. అదేంటో తెలుసా? సమ్మర్ కదండి. నేనైతే ఈ రోజు ఆవకాయ పెట్టబోతున్నాను అనమాట. మరి ఆవకాయకి ఇంతెందుకు ఆతృత అనుకుంటున్నారా? కొత్తగా జాడీలు కూడా తీసుకున్నానండి. సో ఆ పని ఉన్నది కాబట్టి ఈ రోజు కొంచెం ఒక అరగంట ముందర లేచాను అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఆవకాయ లవర్స్ అయితే కింద తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారా? దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఇల్లు గుమ్మలను తుడుచుకున్నాను అండ్ చక్కగా స్నానం కూడా చేసేసి దీపారాధన కూడా చేసేసానండి. ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. నాకైతే కొన్ని మల్లెపూలు ఇచ్చారు. అదేంటోనండి, పువ్వులు చూస్తే నాకు దేవుడి దగ్గర అలంకరణ చేస్తూనే నాకు ఇష్టం అనమాట. చాలా తక్కువే పెట్టుకుంటానండి. సో ఇక్కడ చూడండి, స్వామివారు అయితే ఎంత కళగా ఉన్నారు కదా. మరి మీరు ఈ సమ్మర్ లో ఆవకాయ పెడుతున్నారా లేదా? అసలు మీకు ఆవకాయ అంటే ఇష్టమా లేదా? కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, రోజును ఈ కోడి అయితే ఇంటి దగ్గరికి వచ్చి అలా కూస్తుందన్నమాట. పల్లెటూరులో మనకి కోడి కోతులు ఇవన్నీ కూడా చక్కగా వినిపిస్తాయి కదా. అవునండి, మేము ఉంటుంది కూడా ఒక చిన్న పల్లెటూరులోని. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఆవకాయ పెట్టడానికి అయితే నేను వచ్చేసాను. అన్ని సిద్ధం చేసేసుకున్నానండి. ఇవైతే కలెక్టర్ కాయలండి. ఎప్పుడు కూడా మేము ఈ కలెక్టర్ కాయలతోటి ఆవకాయ పెట్టడానికి ఇష్టపడతాం అనమాట. ఎందుకో తెలుసా? అంటే పులుపు చాలా తక్కువ ఉంటాయి అనమాట. మరికొన్ని కాయలు అయితే ఉంటాయండి, చాలా పుల్లగా ఉంటాయి. ఎలాగో మన ఆవకాయలో చూడండి, ఉప్పు కారం ఇవన్నీ వేసుకుంటాం కదా, అది ఊరితే మరికొంచెం ఉప్పుగా అవుతాయి కదా. కాబట్టి మేము పులుపు చాలా తక్కువ తింటాం. సో ఎప్పుడు కూడా ఈ కలెక్టర్ కాయలే మేము ప్రిఫర్ చేస్తాం అనమాట. సో ఎన్ని వెరైటీలోనండి ఆవకాయల్లో చెప్పాలంటే. ఈ రోజు ఇదైతే నేను మసాలా ఆవకాయ పెడుతున్నాను. దీనికి అల్లం వెల్లుల్లి మామిడికాయ ఆవకాయ కూడా తెలుసు కదా మీ అందరికి. తెలిసి ఉంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను నూనె ఆవకాయ కూడా పెడతానండి. సో చెప్పాను కదా జాడీలు తీసుకున్నానని, అదైతే నెక్స్ట్ మీకు ఎప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే కాయలన్నీ శుభ్రం చేసేస్తానండి. అండ్ కట్ చేసేసి శుభ్రంగా కూడా తొక్కలాగా ఉంటుంది కదా, అవి కూడా తీసేసాను అనమాట. టెంక కట్టేసింది. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం మెంతు పొడి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో మెంతులు కొంచెం ఫ్రై చేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను అనమాట. చెప్పాను కదా, ఇది కొంచెం స్పెషల్ ఆవకాయ అండి. ఎప్పుడు కూడా మనం ఆవాలు అండ్ మెంతులు కూడా పొడి చేస్తాం కదా, ఇది సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఆవాలు అండ్ మెంతులు అండ్ జీలకర్ర కూడా కొంచెం ఇలా రెడ్ గా ఫ్రై చేసుకున్నాను అండ్ పొడి కూడా చేసేసానండి. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే ఒక చిన్న గిన్నెతో నేనైతే కొలత పెట్టుకున్నానండి. మనకి ఆవకాయలో మెయిన్ ఏంటంటే కొలత ఉండాలి, అంతే కదా. సో అల్లం ముక్కలు అలాగే తెల్లుల్లిపాయలు కూడా కొంచెం నేను పేస్ట్ చేసేస్తాను. సో ఆవకాయ కదండి, మనకి తడి ఎక్కడ కూడా ఉండకూడదు. సో నీళ్లు లేకుండా ఇదైతే నేను పేస్ట్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఒక 2-3 సార్లు అలా మిక్సీ తిప్పారంటే ఆటోమేటిక్ గా మనకి పేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ప్యాన్ లోన కాసంత ఆయిల్ కూడా వేసాను. మనకి ఆవకాయలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. మరి సో ఆయిల్ ఏంటంటే కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆ తర్వాత పేస్ట్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేశాను అనమాట. అసలు మాటలో చెప్పాలంటేనండి, ముందు రోజుల్లో ఆవకాయ పెట్టడం అంటే ఒక పెద్ద ప్రాసెస్. అంటే మడి కట్టుకొని పెద్దవాళ్ళు పెట్టేవారనమాట. పిల్లలకి అసలు ఎలా లేదు. ఆ తర్వాత కావాల్సినంత చిన్న గిన్నెలో తీసుకుని మిగతావన్నీ అటకెక్కించేశారనమాట. సంవత్సరాల కొద్దీ నిలవ ఉండేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ గిన్నెలో అయితే కలుపుకుంటున్నానండి. ఇదైతే స్టీల్ గిన్నెలో ఎందుకు కలుపుతున్నాను అని చెప్పేసి అనొద్దు, ఎందుకంటే నెక్స్ట్ అయితే నేను జాడీలోకి ఎత్తి పెట్టేస్తాను. ప్లాస్టిక్ పెద్దగా బౌల్ లేదండి, కాబట్టి ఈ గిన్నెలో కలిపేస్తున్నానండి. అండ్ ఇక్కడ నేను కొలతకి ఒక చిన్న కుండ తీసుకున్నానండి. ఎంత బాగుందో చూడడానికి ఆ కుండ చూడండి. సో ఇక్కడ 1 గిన్నె వరకు ఆవపిండి యాడ్ చేశాను, 1.5 వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. ఆ తర్వాత మెంతులు జీలకర్ర పొడి అయితే 1/2 గిన్నె వరకు వచ్చింది. ఆ తర్వాత 1 గిన్నె అయితే సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. నేనేం చేశానంటే ఫస్ట్ పొడిలన్నీ వేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసానండి. మామిడికాయ ముక్కలు చూస్తున్నారు కదా, పక్కన అంటే కట్ చేసి పక్కన పెట్టాను. ఆ తర్వాత చిటికెడ పసుపు కూడా వేసాను అనమాట. ఈ ఆవకాయలో మరి పచ్చి మెంతులు అస్సలు యాడ్ చేయలేదండి. అదైతే నూనె ఆవకాయలో పచ్చి మెంతులు, కొమ్ము శనగలు ఎన్ని వెరైటీలు యాడ్ చేస్తాము. నెక్స్ట్ అయితే నేను పోస్ట్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి. నాకు చాలా ఇష్టం అనమాట.
ట్రెడిషనల్ గా వస్తున్న రెసిపీలన్నీ కూడా చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. సో ఇక్కడ చూడండి పొడులన్నీ కలిపేశాను కదా, ఇప్పుడైతే శుభ్రంగా మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేశాను అనమాట. మీరు ఎప్పుడైనా మామిడికాయ ముక్కలు కూడా ఇలా యాడ్ చేసినప్పుడు మీ చెయ్యి డ్రైగా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగైతే కొంచెం పెట్టినా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి శుభ్రంగా కలిపేశాను. ఇప్పుడైతే నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఉంది కదా, అదైతే చల్లారిపోయిందండి. ఇప్పుడైతే అది యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అండి, శుభ్రంగా కలిపేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం మన మామిడికాయ ముక్కలన్నిటికీ కూడా కలిసిపోవాలన్నమాట. అయితే ఇది ఈ మాత్రం శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసి ఫుల్ నైట్ వదిలేసానండి. నెక్స్ట్ అయితే రేపు నేను జాడీలో ఎత్తి పెట్టుకుంటాను అనమాట. జాడీల విషయంలో అయితే ఒక జోక్ గుర్తొచ్చిందండి. కొన్ని రోజుల కిందట వీధిలోకి అయితే అమ్మొచ్చాయి 5 కిలోలు, అంటే 3 కిలోలు 5 కిలోలు దాని కెపాసిటీ అనమాట, క్వాంటిటీ. అదైతే 300 చిల్లర చెప్పారండి. అమ్మో 300 మనం హాయిగా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వదిలేసాను. ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. 1 కిలో అంటే పడుతుంది అందులో క్వాంటిటీ, 300 చిల్లర తీసుకున్నారనమాట. సో కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చక్కగా కొంచెం తాలింపు అయితే వేసుకున్నాను అనమాట. చాలా మంది తినే ముందర కొంచెం తాలింపు వేసుకుంటారు అండి. ఈ పచ్చడి వెంటనే రోజు వేసేసుకుంటారండి మా వాళ్ళు. మా ఇంట్లో అందరికీ ఈ మసాలా మామిడికాయ ఆవకాయ అంటే చాలా ఇష్టం అనమాట. సో చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతున్నది కదా, చాలా టేస్టీగా వచ్చిందండి. ఎటువంటి కలర్ కూడా యాడ్ చేయలేదు. మన ఆవకాయలు ఎప్పుడైనా కలర్ యాడ్ చేస్తామా ఏంటి? చిల్లీ పౌడర్ అయితే చాలా బాగుందనమాట. ఇదిగోండి ప్రత్యక్షం అయ్యారనమాట మన జాడీ గారు. ఇదే 1 కిలో పడుతుందనమాట ఇందులో అని చెప్పేసి ఉన్నది. రెండును 350 రూపీస్ తీసుకున్నారనమాట. సో ఈ జాడీలో ఎత్తి పెట్టడం అంటే నాకు తల ప్రాణాలు తోకకొచ్చాయండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అమ్మాయి అంటుంది ఆ చుట్టుపక్కల వైట్ గా శుభ్రంగా ఉంది కదా, నువ్వు అస్సలు పాడు చేయకు అంటున్నది. నేనైతే వేసినప్పుడు ఆ మాత్రం ఎలాగైనా పడుతుంది కదండి. సో వాసన అయితే చెప్పలేనండి, మసాలా వాసన అయితే చాలా బాగా వస్తున్నది. అండ్ ఈ రోజు నేను వంటలో అయితే ఎటువంటి పచ్చడి పప్పు ఏంటి చేయలేదు, జస్ట్ ఆలు ఫ్రై చేశాను అండ్ ఈ మసాలా ఆవకాయ శుభ్రంగా కలుపుకొని తిన్నాం అనమాట. చూడండి అలా ఆయిల్ మిక్స్ చేస్తుంటే చూస్తూనే నోరూరిపోతున్నారు కదా. మీరు ఈ ఆవకాయ మస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. అయితే ఇవాళ రేపు ఆవకాయ పెట్టడం కూడా తగ్గించేశారు కదండి. అంటే అందరికీ ఒక మైండ్ లో ఒక మాట ఉండిపోతుంది ఏంటంటే ఆవకాయలు అని అంటే ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పేసి కూడా ఒక నెగటివ్ గా అనేది ఉండిపోయింది మాట అనేది. కానీ అస్సలు మానకండి, కాస్తంతైనా వేసుకోండి, ఇది చాలా మంచిది, హెల్త్ కి ఎటువంటి హాని కాదండి. సో కట్ చేస్తానండి. ఈ మాత్రం మిగిలింది, జాడీ ఫుల్ అయిపోయిన తర్వాత ఈ మాత్రం అయితే మిగిలిందండి. సో ఇదే మేము ఈరోజు అంటే లంచ్ లో తినబోతున్నాం. కానీ ఆవకాయ కలిపిన గిన్నెలో అలా అన్నం కలుపుకొని మీరు ఎప్పుడైనా తిన్నారా? వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని. అయితే ఆవకాయలు నెయ్యి వేసుకోవడం నాకు అంతగా ఇష్టం లేదండి, కానీ కొంచెం నూనె కూడా వేసుకుంటాను నేను పచ్చడి అన్నట్లు. చూడండి ఈ మాత్రం మిగిలింది, ఎంత మంచి రుచిగా వచ్చిందంటే. అక్కడ మా కెమెరామెన్ ఉన్నది, మా అమ్మాయి, నాకు ముందు పెట్టు అని చెప్పేసి అక్కడైతే గోల్ చేస్తున్నది. చూడండి మొక్కతో పాటు అలా ఒక్క కడి తిన్నారంటే అసలు మొత్తం వదిలిపెట్టరు. సో సరేనండి, ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.